నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. సూపర్ మైండ్ పవర్ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాము వేరియస్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ రకాలుగా సూపర్ మైండ్ పవర్ని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా అని చూస్తున్నాం. అయితే ఈ మైండ్ అంటే అక్కడెక్కడో ఉంటుందేమో అని అనుకోకండి. మైండ్ మన శరీరములో ప్రతి కణములోనూ ఉంటుంది. యూనివర్స్లో ప్రతి ఫోర్స్లో ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఉంటుంది మైండ్. మీరు నమ్మరు, ఒక ఐరన్ ఓర్, ఒక క్రిస్టల్స్, మినరల్స్, సముద్ర గర్భంలో ఉండే ప్రతి గొప్ప విషయము, ఇసక, మట్టి, ఏది తీసుకున్నా, ఒక పువ్వు ఏది తీసుకున్నా వాటికి కావలసిన కాంపోనెంట్స్ అంతా అట్లా మూవ్ అయ్యే దగ్గరకు వస్తాయి. ఎవరు మూవ్ చేస్తున్నారు? కరెక్ట్గా ఆకుకి ఆ గ్రీన్ రంగే రావాలని ఎవరు చెప్తున్నారు? ఒక పక్షి కరెక్ట్గా గూడు కట్టుకోవడానికి ఆ నీట్గా ఆ పుల్ల ఏరుకొచ్చి ఎలా పెడుతోంది? ఎవరు చెప్తున్నారు? ఏ మైండ్ పనిచేస్తోంది? దట్ ఈజ్ సూపర్ మైండ్. సూపర్ మైండ్ ఏది జరుగుతున్నా, ఎక్కడ ఉన్నా పనిచేస్తూనే ఉంటుంది. మనము మన వైపుకు తిప్పుకుంటే మనకి పనిచేస్తుంది, అవతల వైడికి తిప్పుకుంటే వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది. బట్ సూపర్ మైండ్ ఈజ్ వర్కింగ్. ప్రతి క్షణము, ప్రతి చోట సూపర్ మైండ్ పవర్ పనిచేస్తూనే ఉంటుంది. మీకు గనక ఈ సూపర్ మైండ్ని అవగాహన చేసుకోవాలి అంటే దూరము బయట ఎక్కడా వెతకద్దు. కొంతమంది మెడిటేషన్కి సెట్ గారు, మెడిటేషన్లో కూర్చుంటారు, కదిలిపోతుంటారు. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్ చెప్తాను. ట్రై చేయండి. సూపర్ మైండ్ పవర్ కోసం మీ వంతుగా ఓ చిన్న ప్రయత్నం చేయండి. ఓకే, అందులో యువర్ బాడీ ఈజ్ ద యాంకర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా బోట్ చూసారా మీరు? ఆ బోట్ ఒడ్డు దగ్గర ఉండడానికి ఒక యాంకర్ వేస్తారు. ఓకే, లేకపోతే ఎక్కడన్నా మధ్యలో, సముద్రం మధ్యలో ఆపాలంటే ఒక చోట యాంకర్ వేస్తారు. అదిలా కింద ఉండి అక్కడ ఆ బరువుకు ఆగుతుంది కదా. అట్లాగా మన లైఫ్లో మన శరీరమే మన మైండ్ని కంటైన్ చేస్తుంది. ఓకే, లేకపోతే అలా వెళ్ళిపోతుంది మైండ్. బట్ నీ మైండ్ నీ శరీరంలోకి రాగానే తీసుకొస్తుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు మీ ఫోకస్ని మీ శరీరంలో ఒక పార్ట్ మీద పెట్టగానే లోపల ఒక సిస్టమ్ ఆగుతుంది. మీ ధ్యాసని ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ మీద పెట్టగానే మిగతా పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ ఆగిపోతుంది. యువర్ బాడీ ఈజ్ ద యాంకర్. సో ఎప్పుడైనా మీకు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది, మీకు ఫోకస్ కుదరట్లేదు, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది, మీకు ఏదైనా కోపం కానీ, గొడవల్లో ఉన్నారు, ఇరిటేషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఐడియా రావట్లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నట్లేదు, ఏమున్నా సరే, గెట్ యువర్ ఫోకస్ బ్యాక్ ఆన్ టు యువర్ బాడీ. మీ శరీరం మీదకి ధ్యాస తీసుకురండి. ఈ ధ్యాస తీసుకువచ్చేటప్పుడు ఫస్ట్ ఒక 2 minutes 3 minutes ఏదో నేను చెప్పానో, లేకపోతే మీ గురువులు చెప్పారనో, ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారనో ఆగుతామేమో. బట్ దాని తర్వాత మెల్లగా స్లిప్ అయిపోతుంది. ఓకే, మీ మైండ్ అలా స్లిప్ అవుతూ ఉంటే మీతో చెప్తుంది కూడా, నాకు ఇది నచ్చట్లేని వెళ్ళిపోతున్నా అని. కానీ మనం దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్తో పట్టుకోలేదు. ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీకు చిన్నప్పుడు గోడ కుర్చీ చేయించేవారా? స్కూల్లో గోడకి ఇట్లా నిలబడి ఇట్లా గోడ కుర్చీ చేయించేవారు కదా. అట్లాగా గోడ కుర్చీ వేయడము, లేకపోతే మీరు ఒక లెగ్తో నించోవడము, అట్లా ఏదైనా ఒక సింపుల్ బట్ కాంప్లికేటెడ్ ఆసనం తీసుకోండి. గోడ కుర్చీ వేయడం ఫస్ట్లో సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం సేపు అయ్యేసరికి కాళ్ళు ఇట్లా వణుకుతాయి. ఓకే, లేకపోతే ఒక కాలు మీద తాడాసనంలాగా కానీ అట్లా వేసి చూడండి. ఓకే, మీకు ఫస్ట్లో బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ కొంచెంసేపటికి కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతాయి, పడిపోతాం, స్లిప్ అయిపోతుంటాం. ఎప్పుడైతే మీరు బాడీలో సెరిబెలం ఏరియాని బ్యాలెన్స్ కోసం వాడడం స్టార్ట్ చేస్తారో, వన్స్ ఆ ఫాల్కి దగ్గరకు వస్తుంటే, అంటే మీరు పడిపోతారు, ఇంకా బ్యాలెన్స్ కుదరట్లేదు అని పడిపోయే టైంలో మీరు ఇంకా 10 సెకండ్లు ఉండగానే మీ మైండ్ ఒకటి మాట్లాడడం మొదలు పెడుతుంది. మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత
మీరు ఇంక చేయలేవు అని చెప్పడం మొదలుపెట్టే మైండ్ మీతో ఒక బిగ్ డిస్కషన్ మొదలు పెడుతుంది. ఆ మైండ్ ఉంది చూసారా, అది దొంగ మైండ్, అది వెరీ బ్యాడ్ మైండ్. అది గనక మీరు పట్టుకుని దాన్ని తీసి బయట పడేయగలిగితే మీకు సూపర్ మైండ్ పవర్ దగ్గరికి రావడం మొదలు పెడుతుంది. మీరు ఏదైనా పని చేయడం, పొద్దునే రన్నింగ్కి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, ఓకే, రన్నింగ్కి వెళ్ళి కాసేపు మీరు రన్ చేయడానికి స్టార్ట్ అవ్వబోతుంటే ఇంకప్పుడు కారణాలు చెప్తుంది. అబ్బా ఇప్పుడు ఏం రన్ చేయాలి, ఇప్పుడు అవసరమా, వద్దు, ఇది అది అని చెప్తుంది. సరే బలవంతంగా డిసిప్లిన్ అని చెప్పి మీరు స్టార్ట్ చేసేసినా సరే ఇంక నా వల్ల కాదు పడిపోతాను అనే ఒక దొంగ మైండ్ మీతో మాట్లాడుతూ ఉంటుంది. అది మీది కాదు మైండ్, అది ఫేక్, అది విలన్, అది బ్యాడ్ మైండ్. ఓకే, ఇలా చాలామంది ఉన్నారు. నాకు చేత కాదు సార్, నాకు స్పైన్కి దెబ్బ తగిలింది, చేత కాదు సార్ అని. వాళ్ళకి నిజంగా ఏదైనా 1 crore డబ్బులు ఇస్తాను, నువ్వు 1 hour పని చేయాలి, నీకు స్పైన్కి చేత కాపనంటే చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది పవర్? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 1 crore ఇవ్వలే, మన బాడీలో ఉంటుంది. మనము ముందే ఆ దొంగ మైండ్ చేసే పనికి నమ్మేస్తాం. అది కనుక మనం పట్టుకోగలిగితే సూపర్ మైండ్ పవర్కి దగ్గరగా వస్తాం. ఈ మైండ్ని, ఈ ఫేక్ దొంగతనంగా మన లోపలికి వచ్చేసిన మైండ్ని మనం పట్టుకోవడానికి డెలిబరేట్గా ట్రై చేయాలి, కావాల్సుకొని ట్రై చేయాలి. అది ఎప్పుడు ట్రై చేస్తాం తెలుసా? మనం ఈరోజు నేను 10 పేజీలు చదివి నేర్చుకోకుండా నేను టీవీ చూడను, ఫోన్ ముట్టుకోను అన్నాం అనుకో, నీ ఫోన్ రింగ్ అవుతుంటుంది చూసావా, అప్పుడు గుర్తుకొస్తుంది, ఏం కాదెత్తు, ఏమో అర్జెంట్ ఏమో అన్నప్పుడు ఆ మైండ్ని పట్టుకోవాలి. కాదు నేను 10 పేజెస్ చదివేదాకా ఫోన్ వైపు చూడను అనుకున్నాను కదా, ఎందుకు చూస్తున్నావు అని ఆ దొంగతనంగా మన లోపలికి దూరిపోయిన మైండ్ని పట్టుకోవాలి. ఆ స్పాట్లో సూపర్ మైండ్ పవర్ వెలగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము డిఫికల్ట్ టాస్క్ చేయడానికి మొదలు పెడతామో, అమ్మో ఇంత కష్టం, అయ్యో నా వల్ల కాదు అని ఒక ఫేక్ మైండ్ స్టార్ట్ అవుతుంది మధ్యలోంచి. ఆ ఫేక్ మైండే మీ జీవితంలో మిమ్మల్ని గొప్ప స్థాయికి వెళ్లకుండా ఆపే, దొంగతనంగా మీ లైఫ్లోకి దూరిపోయి ఉన్న సూపర్ మైండ్కి అడ్డుపడే ఒక ఫేక్ మైండ్. ఈ ఫేక్ మైండ్ని తప్పించుకోవాలంటే శరీరాన్నే వాడాలి. ద యాంకర్ ఈజ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని ఇట్లా గోడ కుర్చేసి కూర్చోబెట్టండి. ఒక చోట నీ వల్ల కాదని ఆపుతుంది. అప్పుడు దాన్ని పట్టుకోవాలి. నా వల్ల కాదంటావా, నేను ఇంకొక 10 సిటప్స్ చేస్తాను, మళ్ళీ ఇంకొక 20 సిటప్స్ చేస్తాను పనిష్ చేసినట్టు. నిజంగా మీకు మోకాళ్ళు నొప్పులు ఉంటే ట్రై చేయకండి, బట్ మీరు ఇంకో విధంగా ట్రై చేసుకోవచ్చు. మీరు అనుకున్న పని చెయ్యనివ్వకుండా మిమ్మల్ని భయపెట్టి పిరికితనంగా చేసి లేకపోతే కారణాలు చెప్పే ఆ మైండ్ని పట్టుకుని సెపరేట్ చేయాలి. ఎప్పుడైతే సెపరేట్ చేస్తారో, ఆ సెపరేట్ చెయ్యాలి అని అనుకుంటారో, దానికోసం మన బాడీని మనం యాంకర్గా వాడాలి. ఎప్పుడైతే మనం ఆ బాడీలోకి సింక్ అవుతామో అప్పుడు సూపర్ మైండ్ పవర్ మన లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉన్నా, చెయ్యలేము అనిపించినా, భయం వేసినా, లేకపోతే నా వల్ల కాదు, యాంగ్జైటీ, టెన్షన్, వర్రీ, స్ట్రెస్ ఏది పెట్టుకున్నా సరే, అది మీ హస్బెండ్తో గొడవ కావచ్చు, వైఫ్తో ఇరిటేషన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, బాస్తో కావచ్చు, ఎప్పుడు ఏదైనా సరే, ఏం చెప్పాడు, యాంకర్ ఇన్ ద బాడీ అన్నాడు కదా, సరే ట్రై చేస్తా పట్టని ఒక పక్కన కూర్చోవాలి, మంచిగా అట్లా కూర్చుని శరీరంలోకి ఒక పార్ట్లోకి వెళ్ళాలి. బెస్ట్ పార్ట్ భ్రూమధ్యం, లేకపోతే నాసికాగ్రం, లేకపోతే థ్రోట్ చక్ర, లేకపోతే నాభి, ఏదో ఒక స్పాట్లో నీ ఫోకస్ అంతా తీసుకెళ్ళాలి. గట్టిగా మాట్లాడితే మీరు ఏదో రకంగా ఒక మేజర్ సోర్స్కి, నాభి కానీ, సూర్యుడు కానీ, గణపతి కానీ, శివుడు కానీ, మీకు నచ్చిన దేవుడు కానీ, కుల మత ప్రాంత రాష్ట్ర బాధలతో సంబంధమే లేదు, ఒక్కసారి అలా ఫోకస్లోకి వెళ్ళండి. ఎప్పుడైతే మీ శరీరంలోకి వస్తారో, యువర్ బాడీ యాక్ట్స్ యాజ్ అన్ యాంకర్. సముద్రంలోకి వెళ్ళినా కూడా ఒక యాంకర్ వెళ్ళి నేను మధ్యలో ఆ షిప్ను ఆపినట్టు మన లైఫ్లో మనల్ని అలా ఆపుతుంది. సో యువర్ బాడీ ఈజ్ ద యాంకర్.
మీకు ఎప్పుడైనా సూపర్ మైండ్ రాకుండా డిస్టర్బ్డ్గా ఉంటే ఈ యాంకర్ని తెచ్చుకోండి, శరీరాన్ని వాడుకోండి, శరీరాన్ని ఒక పొజిషన్లో నిలపడం నేర్చుకోండి. మీరు గొప్ప గొప్ప ఋషులని, స్వామీజీలని, బాబాలని ఇట్లాంటి వాళ్ళని చూడండి, వాళ్ళకు ఒక టిపికల్ కూర్చునే పాస్చర్ ఉంటుంది. ఆ బాడీ యాంకరే వాళ్ళ పవర్. కొంతమంది ముద్రలతో ఉంటారు, కొంతమంది రకరకాల హ్యాండ్ గెస్చర్స్తో ఉంటారు. మీరు గమనించండి, బాడీ ఎందుకు అట్లా పెట్టాలి? దట్ ఈజ్ ద యాంకర్. అక్కడ వస్తుంది స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ నుంచి మీరు ఎంత పెద్దదైనా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు హైదరాబాద్లో ఎక్కడ పోయిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల గ్రౌండ్ ఈ స్టేబుల్. అలాగ మీ యాంకర్ గనక బాగుంటే, మీ పట్టు గనక బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుపడడం స్టార్ట్ అవుతాయి. నేను చెప్పింది ఆలోచించండి. మీ శరీరంలో మీ యాంకర్ని డెవలప్ చేయండి. ముఖ్యంగా మూలబంధం, యానల్ మజిల్స్ని టైట్ చేయడం, ఊపిరిని ఫోర్స్డ్గా ఆపిపెట్టి ఉంచడం, వదులుతూ ఉండడం, అది కావలసిన రిథంలో తిప్పడం, ధ్యాసని ఇక్కడ కానీ, నాసికాగ్రము కానీ, థ్రోట్ కానీ, నాభి కానీ ఆపడం. ఇలాంటివి మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే మీ లైఫ్లో మీ బాడీయే మీ శక్తిగా మారుతుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.